భాగ్యనగరానికి బోనాల శోభ. ఆషాఢం పెడుతూనే వచ్చే అతి ముఖ్యమైన పండుగ బోనాలు పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల జాతర సందర్భంగా అసలు బోనాలు అంటే ఏంటి, తొలి బోనాలు ఎక్కడ సమర్పించుకుంటారు అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు భాషలో బోనం అంటే భోజనం అనర్థం. తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢమాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని, అందుకే అమ్మవారికి ప్రీతికరమైన భోజనం, చీరా సారెలు సమర్పిస్తారని విశ్వాసం. ఒక కుటుంబం తమ కుమార్తె పుట్టింటికి వస్తే ఎంత ప్రేమగా స్వాగతిస్తారో అదేవిధంగా భక్తులు అమ్మవారికి ఆప్యాయత, అనురాగాలతో సాంప్రదాయ రీతిలో బోనాలు సమర్పిస్తారు. భాగ్యనగరంలో గోల్కొండలోని అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనాలు ఎత్తడం అనాదిగా సాంప్రదాయంగా వస్తోంది. బోనాలు సందర్భంగా మహిళలు కొత్త కుండను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండలో కొత్త బియ్యం, పాలు, బెల్లం వేసి ప్రసాదాన్ని తయారుచేస్తారు. తర్వాత ఆ కుండపై మరో కుండలో దీపాన్ని ఉంచి కుండ చుట్టూ వేపాకులు కట్టి డప్పుగాళ్లు ముందు నడుస్తుండగా మహిళలు ఆ కుండను తలమీద పెట్టుకుని అమ్మవారి దర్శనానికి ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పిస్తారు. బోనాలు వేడుకల్లో పోతురాజుల విన్యాసాలు, భవిష్యవాణిని వినిపించే రంగం ప్రధాన ఘట్టాలు. ఈ ఆషాఢంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు సొంతమవుతాయని విశ్వాసం.